హే ఫ్యామిలీ, ఎట్లున్నారు అందరూ? మస్తున్నారు అనుకుంటున్నా. ఈసారి వ్లాగ్ వచ్చేసి ఏ డే విత్ మై ఫ్యామిలీ. నేను మా ఫ్యామిలీతో నేను ఎలా ఎంజాయ్ చేస్తాను. హాస్టల్లో నేను అసలు ఉండను, ఎప్పుడైనా కూడా మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా. సో ఈసారి కూడా అక్కడ నేను ఎలా ఎంజాయ్ చేస్తాను, అసలు ఏం వండుకున్నాం ఏంటి అనేది మీకు అన్నీ చూపిద్దాం అనుకుంటున్నా. సో లెట్స్ సీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫాలిమీ దునియా. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్యామిలీ. ఈరోజు మా ఇంట్లో మేము తలకాయ కూర అండ్ బోటి కర్రీ చేసుకుంటున్నాం. సో దాని ప్రాసెస్ వచ్చేసి మీకు వీడియో తీసి పెట్టాలని అనుకొని మా సోని పెడుతుంది. ఇప్పుడు మా మమ్మీ దగ్గర పోయాం. గేమ్ పిచ్చాడు. ఇట్లా సపరేట్గా వచ్చి కూర్చొని చేయాలన్నట్టు, లేదంటే ఇంట్లో వాసన వస్తుంది. యాక్చువల్గా కొడవలు ఉండాలి, కొడవలు లేదు కాబట్టి చాకుతో కష్టపడుతుంది అన్నట్టు మా మమ్మీ. వాసన అయితే మస్తు వస్తుంది, కలిసి వస్తుంది. ఇలా కట్ చేయాలి బోటి, మంచిగా ఫ్రెష్ చేయాలి. ఫ్రెష్ చేసి మంచిగా ఫ్రై చేసుకొని తిన బాగుంటుంది. చూడడానికి ఇలా ఉంటుంది కానీ చేసుకొని తింటే బాగుంటుంది. ఓన్లీ ఫ్రై, నాకైతే ఫ్రై ఇష్టం ఫ్రెండ్స్. ఓన్లీ ఫ్రై చేసుకునేది అంతే, వాటర్ వేసి లేక. బోటీని హాట్ వాటర్లో క్లీన్ చేయడం వల్ల ఇంకా ఫ్రెష్గా ఉంటుంది. సో ఇంకేమైనా డర్ట్స్ ఏమైనా ఉంటే పోతుంది. ఈ ప్రాసెస్ గలీజ్గా అనిపించవచ్చు, బట్ చాలా మంది చేసుకోవడం రాక బయట పైసలు పెట్టి చేయించుకుంటున్నారు. సో అందుకే ప్రాసెస్ చూపిద్దాం అనుకుంటున్నా మీకు. ఉంది కదా, సో దీంట్లో లోపల కొంచెం డర్ట్ అదంతా ఉంది. సో దాన్ని తీసేసిన తర్వాత డైరెక్ట్ హాట్ వాటర్లో వేస్తే దానికదే వెళ్ళిపోతుంది అంట, ఆ బ్లాక్ బ్లాక్ మొత్తం. సో ఇట్లా హాట్ వాటర్లో వేసి నానబెట్టాలి కొద్దిసేపు, ఒక 1-2 minutes అట్లా. ఇలా నానిన తర్వాత చూడండి ఈజీగా వచ్చేస్తుంది, అసలు మనం కష్టపడాల్సిన అవసరమే లేదు. మస్తు మందికి తెలియదు బోటీ ఎట్లా క్లీన్ చేయాలి అనేసి. సో ఆ క్లీనింగ్ ప్రాసెస్కే అమ్మో అసలు ఈ కర్రీ అవసరమా వండుకోవడం అని అనుకుంటారు. ఈ ప్రాసెస్ చూసిన తర్వాత నాకు కూడా చాలా ఈజీగా అనిపించింది. మీరు కూడా చాలా ఈజీగా చేసేస్తారు ఈ ప్రాసెస్ అంతా చూసిన తర్వాత. సో అందుకే నేను మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందనే ఈ వీడియో చేస్తున్నా. బట్ కొంచెం స్మెల్ వస్తుంది, ఇక తినాలంటే భరించాలి, తప్పదు కదా. సో ఫైనల్లీ అయితే క్లీనింగ్ అండ్ కటింగ్ ప్రాసెస్ అయిపోయింది చూడండి. ఇక్కడ బోటీ వేసుకున్న తర్వాత హోల్ మసాలా వేసుకోవాలి, కారం, ఉప్పు, ధనియాల పొడి ఇవన్నీ. సో ఆ క్లిప్ మిస్ అయినట్టుంది. బోటీయే కాకుండా ఇక్కడ తలకాయ కూర కూడా చేసుకుంటున్నాం అని చెప్పాను కదా, సో దానికే ప్రిపరేషన్ ఇక్కడ అవుతుంది. సో బోటీ ఆల్మోస్ట్ డన్, తలకాయ కూర కూడా ఆల్మోస్ట్ డన్, అండ్ నెక్స్ట్ మెదడు కూడా ఉంది. లాస్ట్ లో కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే మన బోటీ రెడీ.
అండ్ ఇక్కడ మనం మెదడు ప్రిపేర్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఆల్మోస్ట్ సేమ్ బోటి ఎలా చేస్తామో అలానే చేయడం. ఆనియన్స్, మిర్చి, మసాలాస్ ఇవన్నీ వేసుకున్న తర్వాత మెదడు వేసుకొని కాసేపు ఉంచుకొని దించేస్తే సరే. మటన్, బ్రెయిన్ ఫ్రై, బోటి ఫ్రై అండ్ రైస్. ఇలా అందరం హ్యాపీగా వండుకొని కూర్చొని తింటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. నాకు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టం. సో అందుకే వీకెండ్స్లో అక్క వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాను. ఏం కావాలి బాబు? ఆ తర్వాత నైట్ మేము ఫిష్ టనల్ ఎగ్జిబిషన్కి వెళ్ళినాం. సో అక్కడ BHL దగ్గర ఉంటుంది ఇది. సో ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ అడల్ట్ 100 రూపీస్. ఇక్కడ లోపలికి వెళ్ళగానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ చూసినాం. ఎంత అసలు యాక్చువల్గా మనం ఇక్కడ చూసుంటాం అలాంటి ఫిషెస్. అందరూ ఫొటోస్, వీడియోస్ తీసుకుంటున్నారు ఎందుకంటే డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి. ఇక్కడ ఫిష్ టన్నలే కాకుండా కొన్ని షాపింగ్ కోసం స్టాల్స్ కూడా పెట్టారు. లైక్ జ్యువెలరీ, స్పెట్స్ ఇలాంటివి చిన్న చిన్న షాపింగ్ స్టాల్సే కాకుండా జెయింట్ వీల్, ట్రైన్, చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలానే ఉన్నాయి. అండ్ ఆల్సో 360 degrees వీడియో కూడా ఉంది అక్కడ. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఏ డే విత్ మై ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.